నూతన ఎమ్మెల్సీ నాగబాబు గారికి వర్మ అంటే ఎందుకంత కోపం? గతంలో తన గెలుపు బాధ్యత వర్మదే అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నిన్న తన సుదీర్ఘ స్పీచ్ లో ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? అసలు వర్మ గారికి జనసేన పార్టీకి మధ్య ఎక్కడ చెడింది? ఈ విషయాలపై నేను ఒక జనసేన ప్రతినిధిని అడగ్గా అతను చెప్పిన సమాధానం వాట్సాప్ లో తను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రీసెంట్లీ పిఠాపురంలో ఒక మీటింగ్ పెట్టారట వర్మ గారు ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి జనసేన వర్గాలు కాస్త గొడవ చేస్తే ఆ మీటింగ్ మధ్యలోనే వర్మ గారు వెళ్ళిపోయారట. అంతేకాదు, ఎక్కడ ఛాన్స్ దొరికినా గానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి తానే కారణం, అన్ని విధాలా తానే కారణం అని చెప్పి వర్మ గారు ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా జనసేన నాయకులకి నాగబాబు గారికి నచ్చలేదట. ఇంకొకటి, వర్మ సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు, దాని తర్వాత డిలీట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి వర్మే కారణం అని ఒక భావన వచ్చేలాగా ప్రొజెక్ట్ అయ్యేలాగా ఒక పోస్ట్ పెట్టారు. దాని తర్వాత డిలీట్ చేశారు. వర్మ గారు సంజయ్ కూడా ఇచ్చారు. తన అకౌంట్ వేరే డిజిటల్ మీడియా ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుంది, వాళ్ళు వేశారు ఆ పోస్టు, తనకు తెలియదు, అది తెలిసిన వెంటనే డిలీట్ చేయించేస్తారని చెప్పి వర్మ దాని తర్వాత సంజయ్ ఇచ్చారు. అయినా కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జనసేన నేతలు శాంతించలేదు. ఇంకొకటి, నారా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సమయంలో జనసేన నాయకులు దాన్ని ఏ రకంగా అపోజ్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో వర్మ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్, నారా లోకేష్ గారికి ఏం తక్కువ, ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారితో సరి సమానంగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి జనసేన నాయకుల్ని కాస్త రెచ్చగొట్టేలాగా వర్మ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కాస్త పవన్ కళ్యాణ్ గారిని పలచన చేసే విధంగా కూడా ఆయన వ్యవహార శైలి ఉన్నట్టు వాళ్ళు గమనించారు. సో ఇవన్నీ కూడా జనసేన నాయకులకి వర్మ గారికి మధ్య చాలా గ్యాప్ అయితే పెంచేశాయి. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పంజాబ్ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అబ్బూరి రవి రాశారు. దాన్ని మనం ఇక్కడ ఇంప్లై చేసుకోవచ్చు. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు అని చెప్పి ఒక మంచి డైలాగ్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఇంప్లై చేసుకోవచ్చు. కొద్ది నిమిషాల క్రితం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఇంచుమించు ఇదే అర్థం వచ్చేలాగా ఒక ట్వీట్ కూడా పెట్టారు. నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఫ్యాక్టర్స్ ఏంటంటే జన సైనికులు, అలానే పిఠాపురం ప్రజలని చెప్పారు. అయితే వర్మ గారు ఏమీ హెల్ప్ చేయలేదా? ఖచ్చితంగా చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నేను పిఠాపురం కవరేజ్కి వెళ్ళినప్పుడు వర్మ గారితో ఒక 3-4 గంటలు గడిపాను. అక్కడ ఆయన ఏ రకంగా గ్రౌండ్ రియాలిటీలో జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. వర్మ గారు గాని, టీడీపీ శ్రేణులు గాని జనసేన పార్టీ నాయకులతో కలిసిపోయి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అందరూ మమేకమై పనిచేశారు. అండ్ ఫైనల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన గెలుపు నల్లేరుపై నడకే. కానీ ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి పనిచేసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, టీడీపీ క్యాడర్ ని, వర్మ గారిని అందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. గెలిచిన తర్వాత ఇలా ఆయన గెలుపు కోసం క్యాంపెయిన్ చేసిన వారిని నాగబాబు గారు విమర్శించడం అనేది తగదు అని కొంతమంది టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ నాగబాబు గారికి నిజంగానే వర్మ గారి వ్యవహార శైలి నచ్చడం లేదు, ఆయన కామెంట్ చేయకుండా జనసేన పార్టీ వేరే ఎమ్మెల్యేలతో కామెంట్ చేయించుంటే బాగుండేది. నాగబాబు గారు ఒక విమర్శ చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే. ఎందుకంటే నాగబాబు ఇస్ మెగా బ్రదర్. నాగబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే. సో నాగబాబు గారు ఈ విమర్శ చేసి టీడీపీ జనసేన మధ్య పొరపొచ్చాలు తీసుకువచ్చారనేది టీడీపీ నాయకుల వాదన. అయితే ఇక్కడ వర్మ గారి తప్పు లేదా అంటే ఖచ్చితంగా కాస్త ఉంది. మాటి మాటికి పవన్ కళ్యాణ్ గారు నా వల్లే గెలిచాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది కూడా మానుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది అందరి సమష్టి కృషి వల్ల, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల, ఆయన బ్రాండ్ వల్ల. గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈసారి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని చెప్పి. పిఠాపురం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. కానీ వర్మ గారి ఎఫోర్ట్ ఉందా అంటే ఉంది, కానీ ఖచ్చితంగా ఆయన వల్లే, నా వల్లే గెలిచాడని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది తప్పు. సో వర్మ గారు ఈ వ్యవహార శైలి మార్చుకుంటే టీడీపీ జనసేన మధ్య ఖచ్చితంగా సత్సంబంధాలు ఇంకా మెరుగవుతాయి పిఠాపురంలో. సో ఫైనల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఒక విన్ విన్ సిచ్యువేషన్ గా తీసుకుని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏ ఒక్కరి ఎఫర్ట్ లేకపోయినా కూటమి అధికారంలోకి వచ్చేది కదా. జనసేన లేకపోతే టీడీపీకి మైనసే, టీడీపీ లేకపోతే జనసేనకి మైనసే, ఈ 2 లేకపోతే బీజేపీకి పెద్ద మైనసే. సో అందరూ ఆలోచించుకునే కూటమి అనేది ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ నేను ఒక మాట అన్నారు, మనం నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని. దాంట్లో తప్పే ఉంది. జనసేన పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీకి జనసేన పార్టీ సపోర్ట్ చేయకపోతే అధికారంలోకి వచ్చేది కూటమి అస్సలు వచ్చేది కాదు, జగన్ అధికారం చేపట్టేవారు. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవమే. అయినా కానీ సోషల్ మీడియాలో టీడీపీ పార్టీని అనేంత వాడివాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, నాగబాబుని విమర్శించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు తీసుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చారు.
ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు, చంద్రబాబు గారు బాగుంటారు. కొట్టుకునేది ఈ కార్యకర్తలే, సోషల్ మీడియా కార్యకర్తలే. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే కూటమి అనేది 3 పార్టీల కలయిక. అందరూ ఒకటే. మనం కొట్టుకొని వేరే పార్టీలకి ఛాన్స్ ఇవ్వకూడదు, వైసీపీ పార్టీకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు మనం విమర్శించడానికి అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక నానుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటే అది ఆ కూటమి యొక్క ఎజెండాకే నష్టం చేకూర్చే విషయం అవుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. అదెవరు ప్రొజెక్ట్ చేయట్లా. కేవలం ఈ టీడీపీ పార్టీని నిలబెట్టామనే దాన్ని పట్టుకొని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. సో ఫైనలీ ఈ కాంట్రవర్సీపై మీరే అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిర్మోహమాటంగా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.